తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమరావతి నిర్మాణం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫుల్ జోష్లో ఉంది. ఓవైపు కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వడం, అమరావతి రాజధానిగా నిర్ణయం చేసేందుకు కావాల్సినటువంటి ప్రక్రియని వేగవంతం చేయడం, దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి కేంద్రం కసరత్తు చేస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో దశ ప్రణాళికను రెడీ చేసేందుకు ఏపీసీఆర్డీఏ రెడీ అవుతుంది. మాస్టర్ ప్లాన్ రెడీ చేసేటువంటి సంస్థల్ని ఎంపిక చేసింది. దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా విడుదల చేసింది. రెండో దశ మాస్టర్ ప్లాన్ 1 కాదు 2 కాదు ఏకంగా 1,75,000 ఎకరాల ప్రణాళికను ఆవిష్కరించబోతుంది. దీనికి సంబంధించి సింగపూర్కి చెందినటువంటి సర్బానా జురాంగ్ కంపెనీని పార్ట్నర్గా డిసైడ్ చేసింది. గతంలో కూడా ఈ మాస్టర్ ప్లాన్ డెసిషన్ అంతా కూడా మాస్టర్ ప్లాన్ ఒక్కసారి మనం చూద్దాం. పాత మాస్టర్ ప్లాన్ ఏంటి, ఈ మాస్టర్ ప్లాన్ ఏంటి, ఇది పాత మాస్టర్ ప్లాన్ 9 నగరాలతో కూడినటువంటి డిజైన్ని గతంలో ఇదే కంపెనీ ఇచ్చింది. తర్వాత సిఆర్డీఏని ఏర్పాటు చేసినాక దాని పరిధిని ఈ స్థాయిలో ఇస్తుంది. ఈ సెంటర్లో ఉన్నది అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా అనమాట. ఇప్పుడు ఫేజ్ 2 అంటే ఈ సెంట్రల్ జోన్గా చెబుతున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అమరావతి నగరంలోకి రాబోతున్నాయి. దాన్ని ఖరారు చేసేటువంటి క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఆర్డీఏ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇది అమరావతి క్యాపిటల్ ఏరియా, ఇదంతా కూడా ఈ బ్లూ కలర్ అంతా కూడా సెంట్రల్ జోన్, సిఆర్డీఏ సెంట్రల్ జోన్లోకి వచ్చేటువంటి ఏరియా. ఇందులో ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఇవి రెండు కూడా ఇందులో కలిసిపోబోతున్నాయి. ఇంకా క్లియర్గా కావాలంటే మీకు చాలా మ్యాప్స్ చాలా క్లియర్గా ఉంటాయి. ఎందుకంటే ఒకసారి మనం చూద్దాం. ఇది చూడండి, ఇది అమరావతికి సంబంధించినటువంటి ఏరియా. ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు అమరావతి ఏరియాగా ఉంది. ఈ ఫేజ్ 2 కింద ఇక్కడ ల్యాండ్ పూలింగ్ అంతా కూడా జరుగుతుంది. ఈ ఫేజ్ 2 కింద వచ్చినటువంటి ప్రాంతం మొత్తాన్ని చూస్తే 1,75,000 ఎకరాల భూమి కాబోతుంది. ఆ 1,75,000 ఎకరాల భూమి పైన కూడా ఒక 6 నెలల్లో రెండో దశ మాస్టర్ ప్లాన్ రెడీ చేసేందుకు కన్సల్టెన్సీ సంస్థల్ని డిసైడ్ చేసింది ఏపీసీఆర్డీ. ఒకసారి చూద్దాం ఏవే వచ్చినది. ఒక స్థిరమైనటువంటి అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు నిర్ణయం. మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యత పూర్తిగా సర్బానా జురాంగ్, ఇది సింగపూర్కి చెందినటువంటి కంపెనీ, దీనికి అప్పగించారు. తర్వాత మౌలిక వసతులు కల్పించేటువంటి ప్రణాళిక విషయంలో ఆర్వి అసోసియేట్స్, ఆ సంస్థ మౌలిక వసతులపైన ఒక ప్రణాళికని రూపొందించి ఇస్తుంది. ఇక ఫైనాన్షియల్ ప్లానింగ్, ఎందుకంటే రెండో దశ ఫస్ట్ ఫేజ్గా 1,00,00,000 కోట్లను గుండెలు బాదుకున్నారు చాలామంది. సో నెక్స్ట్ ఫేజ్ అనగానే ఇంకో 4,00,000 కోట్లు 5,00,000 కోట్లు అనే ప్రమాదం ఉంటుంది. వాటిని ఏ విధంగా జనరేట్ చేయాలి, ఎలాగ దాన్ని సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్గా, సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఏరియాగా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో నైట్ ఫ్రాంక్ కంపెనీ ఈ కన్సల్టెన్సీకి రెండో దశ ఆర్థిక ప్రణాళికని డిజైన్ చేసేటువంటి బాధ్యతని అప్పగిస్తూ ఏపీసీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. 6 నెలల్లో ఇది రెడీ చేయాలని చెప్పని సూచించింది. అంటే గతంలో చేసినటువంటి ప్రణాళిక 217 కిలోమీటర్లు, 217 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో కూడింది. ఇది ఏకంగా ఇప్పుడు చేయబోయేది ఇంకా చాలా పెద్దది అవబోతుంది. అమరావతి స్వరూపం మహా అమరావతిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. 709 చదరపు కిలోమీటర్ల నగరంగా మారుతుంది. ఇప్పుడున్న హైదరాబాద్ నగరంతో దానికంటే కూడా ఇంకొంచెం పెద్దగా కనిపించేటువంటి ప్రణాళిక అవుతుందన్నమాట. హైదరాబాద్ అంటే హెచ్ఎండిఏ ప్లాన్తో చూస్తే ఇదవుతుంది. కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ లిమిట్ని ఔటర్ రింగ్ రోడ్ దాకా పెట్టారు కాబట్టి హైదరాబాద్ ఇప్పుడు పెద్ద నగరం, దేశంలోనే పెద్ద నగరంగా ఉంది. సో దీనిలో ఒకసారి చూద్దాం. మనం మొదటి దశలో అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని నవనగరాల కాన్సెప్ట్, వాక్ టు వర్క్ సిద్ధాంతం, హరిత నీలి నగరంగా 30% ఓపెన్ స్పేసెస్, అంతర్జాతీయ ప్రమాణాలు, మౌలిక వసతులు, భూగర్భ డక్టులు అంటే నీరు, విద్యుత్, పవర్ సప్లై ఇవన్నీ కూడా తీసుకొచ్చేయాలనుకున్నారు. కాబట్టి దీన్ని మరింత వేగవంతంగా తీసుకొచ్చేటువంటి క్రమంలో రెండో దశ ప్రణాళిక విషయంలో ఏంటంటే స్పేషియల్ ప్లానింగ్ ద్వారా జోనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, స్మార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీ, వీటికి చెప్పింది స్మార్ట్ ఇండస్ట్రీస్, అంతర్జాతీయ విమానం ఫీచర్లు తీసుకునేటువంటిది, అలానే రవాణా ట్రంక్ రోడ్ వ్యవస్థలు, ఇదంతా కూడా ఒక ప్లాన్లోకి తీసుకొస్తున్నారు అనమాట. ఇప్పుడు జనాలు చాలామంది బాగా బాధపడే విషయం, ఆవేదన చెందే విషయం ఏంటంటే ఉన్న అమరావతి రెడీ కాలేదు, ఈ అమరావతి గోల్ ఏంటి అనుకోండి. ఇక్కడ ఏం జరగదు, ఇక్కడ ఉన్న వ్యవస్థలు అలా ఉంటాయి. ల్యాండ్ పూలింగ్ తీసుకున్న తర్వాత జరిగేటువంటి ప్రణాళిక ఏంటంటే ఒక ప్లాన్డ్ సిటీగా ఆ ప్రాంతాల మొత్తాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం వేయబోయేటువంటి ప్రణాళిక. సాధారణంగా భారతదేశంలో ఈ ప్రక్రియ ఎప్పుడు జరగాలంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కట్టిన నగరాల చుట్టూ మురికివాడలుగా పేర్కొన్నటువంటి ప్రాంతాలన్నింటినీ మనం నగరాల్లో భాగం చేసుకుంటూ విస్తరించుకుంటూ పోయాం. కానీ నగరాలను విస్తరించేటువంటి ప్రణాళిక నగర శివారుల్లో అప్పట్లో జరిగి ఉండాలి. అలా జరగకపోవడం వల్లే చాలా నగరాలకి మురికివాడలో ఒక అలంకారాల్లాగా తయారైనాయి అనమాట. ఇప్పుడు అమరావతి విషయంలో రేపు భవిష్యత్తులో కోర్ క్యాపిటల్ ఏరియా, ఆ 217 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న నగరం మాత్రమే అద్భుతంగా ఉండి చుట్టుపక్కల ప్రాంతాలు మరోలా ఉంటే భవిష్యత్తుకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మొత్తాన్ని కూడా ఒక సమగ్ర ప్రణాళికాబద్ధమైన నగరంగా మలిచేటువంటి ప్రక్రియలో భాగమే రెండో దశ ల్యాండ్ పూలింగ్, దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఏర్పాటు. సో అందుకనే వీటన్నిటిని కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ
రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం సిఆర్డీఏ టెండర్స్ ఫ్లోట్ చేసింది. ఇప్పుడు ఫైనల్గా వెండర్స్ని కూడా డిసైడ్ చేసింది. సుర్బానా జురాంగ్ అనేది అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్నటువంటి సంస్థ. దాని మీద చాలా ఎలిగేషన్స్ కూడా గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం చేసింది. బట్ వాటి అన్నిటి నుంచి కూడా క్లీన్గా బయటికి రాగలిగింది. సో ఇక ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించి చూస్తే కనుక 2015లో మాస్టర్ ప్లాన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ 2026లో చేయబోతున్నారు. ఇది మొత్తం 709 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి నగరం అవుతుంది. 50 గ్రామాలు ఇందులో భాగం చేస్తారు. 7 గ్రామాల నుంచి ఇప్పుడు రెండో దశలో 20,494 ఎకరాల భూమిని సమీకరిస్తున్నారనమాట. తర్వాత మిగతా 43 గ్రామాల్లో 1,54,853 ఎకరాలు ఉంటాయి. ఇవన్నీ కూడా స్ట్రక్చర్డ్ సూచనాత్మక ప్రణాళికను తయారు చేస్తారు. అంటే ఏంటి, అవన్నీ ల్యాండ్స్ లాక్కొని మాకు ఇచ్చేయండి అని చెప్పి తీసుకొని ప్రభుత్వం చేయదు. అక్కడ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలనేటువంటి ప్రణాళికను ఇందులో పొందుపరుస్తారు. సాధారణంగా మున్సిపల్ కార్పొరేషన్స్ మాస్టర్ ప్లాన్లు తయారు చేసుకుని ఇలా అభివృద్ధి చేస్తామని పేపర్ల మీద బొమ్మలు చూపిస్తారు, గ్రౌండ్లో ఏమీ కనబడదు. బట్ అమరావతిలో ఏంటంటే దాన్ని గ్రౌండ్లో కూడా కనబడే విధంగా చేసే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. రెండో దశలో సమీకరించినటువంటి 20,000 ఎకరాలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నగర స్వరూపం, దానికి తగ్గటువంటి వసతులు ఇచ్చే విధంగా ఈ రెండో దశలో వర్కౌట్ చేస్తారు. ఇక నైట్ ఫ్రాంక్ అనేటువంటి సంస్థను కన్సల్టెన్సీగా ఎంపిక చేశారు కాబట్టి భూముల విక్రయము, దీర్ఘకాలిక లీజులు, జాయింట్ డెవలప్మెంట్ ఒప్పందాలు, పన్నుల ద్వారా ఆదాయం సమీకరించుకోవడం, వివిధ సంస్థల నుంచి రుణ సమీకరణలు చేయడం, వీటన్నిటినీ కూడా ఈ నైట్ ఫ్రాంక్ సంస్థ ఒక ప్రణాళిక రూపంలో ఇస్తుంది. సో 3 సంస్థలు కలిసి అమరావతి సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించేటువంటి ఒక ప్రణాళికని ఇవ్వబోతున్నారు. 6 నెలలు మాత్రమే గడువు ఇచ్చింది. 6 నెలల్లో ఈ ప్రణాళిక జరుగుతుంది. ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి మాస్టర్ ప్లాన్ యథావిధిగా కొనసాగుతుంది. రెండో దశ మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత దాంతో ఇన్కార్పొరేట్ చేసి అమరావతి స్వరూపాన్ని విస్తరించడంతో పాటు చుట్టుపక్కల కూడా పట్టణాభివృద్ధికి లేదా నగరాభివృద్ధికి కావాల్సినటువంటి ప్రణాళికను ఆవిష్కరించేటువంటి కసరత్తులో భాగమే ఈ రెండో దశ మాస్టర్ ప్లాన్ అని అర్థం చేసుకోవచ్చు.